ఉంటారు కదా అపార్ట్మెంట్స్ కి, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళకి ఒక పాప. దస్తగిరి ఇస్ డిఫరెంట్ పర్సన్. నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరి వల్ల అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి ఒక పాప ఉంటుంది. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే హ్యాడ్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెలిసి సెక్రటరీ దగ్గర అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ ఏదో తెలియదు, అంత ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, క్రిస్టల్ బార్ పక్కకు. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నో ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయననే పిలుస్తాం, ఎక్కడున్నో అంటే ఈ సెట్ ఎంటైర్ ఏదైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకోమంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను. మా డాడీ దస్తగిరికి ఒక్కడున్నప్పుడు వస్తుండే దస్తగిరి ఇట్లా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ వరకు కూర్చొని ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ ఇలా కంప్లైంట్